భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ముఖ్య కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్య నాయకులు పలు సమస్యలను జలగం వెంకట్రావుకు వివరించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో తాను అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ప్రస్తుతం ఏ అభివృద్ధి జరగటం లేదన్నారు. వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం వల్ల కొత్తగూడెం నియోజకవర్గం ఈ 4 ఏళ్లలో వెనుకబడిపోయిందని కార్యకర్తలు ఆవేదన చెందారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని జలగం వెంకట్రావు హామీ ఇచ్చారు. ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులతో కూర్చొని గ్రామాల్లో ఉన్న సమస్యలు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ముందుకు తీసుకెళ్తే ఆటోమేటిక్గా మన ప్రాంతాల్లో మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడతాయి, దాని గురించి ఈరోజు పొద్దున చాలా బాగా నడిచింది. కార్యక్రమం 3 గంటలు దాదాపు ఒక ఊళ్ళో కూర్చొని కార్యక్రమం బాగా చేసాం. అదే కాకుండా ఆ కార్యక్రమమే తీసుకొని అన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ వాటితో కూర్చొని టైం కేటాయించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు వాళ్ళు ఏ విధంగా దూరం తెలుసుకుంటున్నారు, అదేవిధంగా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటి, వ్యవసాయం ఏంటి, పిల్లల చదువులు ఏంటి, ఉద్యోగాల పరిస్థితి ఏంటి, అన్నిటికీ చాలా సమస్యలు ఉంటాయి. ప్రతి కుటుంబానికి అన్ని సమస్యలు ఒకేసారి దూరం అవుతాయి కావు. భగవంతుడు రావాలి, భగవంతుడు లేడు ఇక్కడ. సో మనం ఏ విధంగా సమస్యలు దూరం చేసుకుంటూ ఒక్కొక్కటి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామని దీని గురించి